మేము ఈరోజు కొత్త పాఠం ఆధారంగా సామూహిక కృత్యం చేస్తున్నాము. నా పేరు పి తేజస్విని. నా పేరు దీపిక. నా పేరు బి ప్రగతి. నా పేరు రమణి. నా పేరు ఏ సాక్షిక. నా పేరు బి అంజలి. సారీ చెప్పుర్రి. నీళ్ళ సౌకర్యం లేదా? ఇప్పుడే అన్ని గుర్తొస్తే నీ అచ్చుడితో నీళ్ళ సౌకర్యం అని మాట్లాడతా చూస్తా ఉసోరిగా. చూద్దా ఇప్పుడే దోమలు గుర్తాయి, ఇప్పుడే రోగాలు గుర్తాయి మీకు అందరికి. అందరు మంచిగానే ఉంటారు కదా, మంచిగానే గిడికెళ్ళి వస్తారు. మరి రోగాలు ఎట్లా వస్తాయి? మీరే వేసుకుంటారు కదా, అదైతే అన్ని చెత్త మీరే వారేసుకుంటారు కదా. నీ అచ్చమైన వాడేస్తాను వాళ్ళ తోడిపిస్తామా ఉసోరి ఎప్పటికీ బాగా. అయ్యో నా పొలంలో వాడు దున్నుకున్నాడు. ఎందుకు? వాడు దున్నుకుంటాడు ఏదైనా ఎత్తాడు, నీకెందుకు? అది నా పొలం కదా కాదు. నీ పొలం అయితే పడితే వాడు నా వాడు పత్తి వేసుకుంటాడు, పొలమే పెట్టుకుంటే ఏమైనా వేసుకుంటాడు, నీకెందుకు? అది నా పొలం నేను చేసుకుంటా. నీ పొలం నువ్వు వేసుకుంటాడు కాబట్టి నా వాడికి అంతే వాడు వేసుకుంటాడు. అరే నువ్వు వేసుకోరా, నువ్వు వేసుకో కూర్చో, నువ్వు ఇక నువ్వు వేసుకోరా. అరే రాదా చెప్పు. రోడ్డు ఏంటిది? రోడ్డు ఇప్పుడే గుర్తుందా నీకు? వర్షాకాలమే అయిపోవట్టే. మా అంటే 2 నెలలు ఉన్నాయి కావచ్చు. ఆ 2 నెలలు ఎన్నో కష్టపడుకొని చేసుకోవాలి, అర్థం అయిపోతుంది. ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో వర్షాలే కొట్టావు. రోడ్డు ఎందుకు కదా దానికి? రోడ్డు ఎందుకు అన్నికి ఇప్పుడే గుర్తుంది నీకైతే. ఏమో గవర్నమెంట్కి అయితే చెప్పి చూస్తా, ఆయన ఏమంటాడో మరి. ఇక అన్ని మీ ఊళ్ళకి వస్తానే రోగాలకి కదా మాట్లాడతాడు. చూస్తా కూర్చోరిగా. కావాలా? సరే నేను చెప్పి ఏపిస్తా 2 రోజులు, సరేనా? రేపటి నెలలోనే మంచిగా ఉంటుంది. మనం అంతా ఒక కుటుంబం లాగా ఉండాలి, సరేనా? నేను మీ ఇంట్లో మంచిగా అనుకుని మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పు. చెప్తే ఏమనుకుంటాడో అది ఏమనుకుంటుంది, ఏది ఉన్నా నాకు చెప్పు, నేను చూసుకుని. ఇంకా ఉన్నాయారా? సరే నేను చూసుకుంటా, గవర్నమెంట్కి చెప్పి నేను ఈ 4 రోజులలో రోడ్డు ఓపిస్తా. మరి ఇప్పుడు మనకు దసరా పండుగ వస్తాను చూసారా, మనం మాట్లాడుతున్నాం. సరే పెట్టిద్దా, ఇప్పుడు దసరా పండుగ వస్తానే కదా, బుగ్గలు కలర్ లైట్లు అన్నీ పెట్టిస్తా. మనం అంతా ఒక కుటుంబం. మన ఊర్లో పండుగ జరుగుతుందంటే అమ్మ పక్కూరలు అనుకోరు, వాళ్ళ ఊర్లో ఉండాలా మనం, సరేనా? మంచిగా దసరా పండుగ కూడా దీపావళి పండుగ వస్తాను, మంచిగా జరగాలి. మీకు ఏమైనా కొత్త ఐడియాలు వస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటా, సరేనా? ఆలోచనలు వస్తే మీ ఆలోచనలు బట్టి నేను చేస్తా, సరేనా? ఇంకేమన్నా ఉన్నాయారా? ఇంకేముంది? మన దసరా పండుగ దీపావళి పండుగ మంచిగా జరగాలి. ఒక కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటాం, మన ఊరు మొత్తం గట్టిగా ఉండాలి, సరేనారా? సరే మరి ఇంకేమైనా మీకు గుర్తొస్తే నాకు చెప్పుర్రి. సరే జాగ్రత్త, మరి మీ కుటుంబం అంతా మంచిగా ఉండుర్రి. ధన్యవాదాలు.